హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టోరీ అందమైన బావమర్దళ్ళ కథ పార్ట్ 1. ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్ళిపోదాం. కోనసీమలోని ఆ పచ్చని పల్లెటూరు, చుట్టూ కొబ్బరి చెట్లు, కాలువ గట్టున చల్లని గాలి. ఆ ఊరిలోనే పెద్ద ఇల్లు రామనిలయం. ఆ ఇల్లెప్పుడు సందడిగా ఉంటుంది. కానీ ఈరోజు ఆ సందడి రెట్టింపయింది. కారణం, ఆ ఇంటి గారాల పట్టి బావ ప్రాణమైన అన్విత సిటీలో చదువు పూర్తి చేసుకుని 10 ఏళ్ల తర్వాత ఊరికి వస్తోంది. అన్విత బావ కార్తీక్ ఊరిలో అందరికీ తనే ఆదర్శం. వ్యవసాయాన్ని కొత్త పద్ధతుల్లో చేస్తూ తన పొలం అంటే ప్రాణంగా చూసుకునే కరుడు కట్టిన పల్లెటూరి యువకుడు. కానీ అతని కరుకుదనమంతా అన్విత పేరు వినగానే కరిగి నీరైపోతుంది. చిన్నప్పుడు అన్విత చేసిన అల్లరి, తన వెంట తిరిగిన ఆ రోజులు కార్తీక్ కళ్ళ ముందు ఇంకా కదలాడుతూనే ఉన్నాయి. కార్తీక్ తెల్లటి పంచె కట్టుకుని పాత బుల్లెట్ మీద ఊరి చివర చెరువుగట్టు దగ్గర ఎదురు చూస్తున్నాడు. మనసులో ఎక్కడో ఒక తెలియని ఆతృత. తనిప్పుడు ఎలా ఉంటుంది? తనని గుర్తుపడుతుందా? తన పాత అల్లరి ఇంకా అలాగే ఉందా? కార్ ఆగి తలుపు తెరుచుకుంది. లోపలి నుండి అన్విత దిగింది. మోకాళ్ళ వరకు ఉన్న లాంగ్ డ్రెస్, గాలికి ఎగురుతున్న జుట్టు, కళ్ళకి పెద్ద కూలింగ్ గ్లాసెస్, సిటీ స్టైల్లో మెరిసిపోతుంది. కానీ ఆమె కళ్ళు మాత్రం ఆ పచ్చని పొలాలను చూసి మురిసిపోతున్నాయి. కార్తీక్ తనలో తాను, ఏంటిది? నేను ఎదురు చూసింది నా చిన్ననాటి మరదల కోసమా, లేక ఏదో సినిమా హీరోయిన్ కోసమా? ఇంత మారిపోయిందేంటి? అన్విత నెమ్మదిగా కళ్ళద్దాలు తీసి చుట్టూ చూసింది. ఎదురుగా బుల్లెట్ మీద కూర్చుని తనని తీక్షణంగా చూస్తున్న కార్తీక్ కనిపించాడు. ఆ చూపులో ఉన్న గాఢత ఆమెకు కొత్తగా అనిపించింది. అన్విత అల్లరిగా నవ్వుతూ దగ్గరకు వచ్చి, ఏంటి బావా అలా చూస్తున్నావు? దిష్టి తగిలేలా ఉంది. గుర్తుపట్టలేదా నీ ముద్దుల మరదలని? కార్తీక్ కాస్త గంభీరంగా నటిస్తూ, గుర్తుపట్టకపోవడం ఏంటి? ముక్కు మీద ఆ కోపం, మాటల్లో ఆ పొగరు ఇంకా అలాగే ఉన్నాయిగా. కానీ ఆ బట్టలేంటి? మన ఊరికి వచ్చినప్పుడు మన పద్ధతిలో ఉండొచ్చుగా. అన్విత బొంగమూతి పెట్టి అతని బుల్లెట్ ఎక్కుతూ, వచ్చి రాగానే క్లాస్ పీకడం మొదలుపెట్టావా? అసలు నీ బుల్లెట్ మీద నన్ను తీసుకెళ్తావా, లేక నన్నే నడిచి రమ్మంటావా? కార్తీక్ నవ్వి బుల్లెట్ స్టార్ట్ చేశాడు. మట్టి రోడ్డు మీద బుల్లెట్ వెళ్తుంటే అన్విత గట్టిగా కార్తీక్ భుజాలు పట్టుకుంది. ఆ స్పర్శ తగలగానే కార్తీక్లో ఏదో తెలియని కరెంట్ పాస్ అయినట్టు అనిపించింది. 10 ఏళ్ల విరామం తర్వాత వారి మధ్య కలిగిన తొలి స్పర్శ అది. అన్విత, బావా, ఈ 10 ఏళ్లలో నువ్వు చాలా మారిపోయావు తెలుసా. కండలు పెంచి, గడ్డం పెంచి రౌడీలా తయారయ్యావు. కార్తీక్, మరి నువ్వేమైనా తక్కువ తిన్నావా? సిటీకి వెళ్ళి తెలుగు మాట్లాడడం కూడా మర్చిపోయావేమో అనుకున్నాను. కానీ ఇంకా అదే వాదన? అన్విత అతని వీపు మీద ఒక్కటి కొట్టి, తెలుగు మర్చిపోవడమా? నీ పేరు జపించని రోజు లేదంటే నమ్ముతావా? అక్కడ ఫ్రెండ్స్ అందరికీ నాకో బావ ఉన్నాడు, వాడు నా కోసం ఊర్లో ఎదురు చూస్తుంటాడని చెప్పేదాన్ని. కార్తీక్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. అన్విత అతని వీపు మీదకి జారి పడింది. కార్తీక్ అద్దంలోంచి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నిజంగా నేను ఎదురు చూశానని నీకు తెలుసా, లేక కావాలని అడుగుతున్నావా? అన్విత గొంతులో చిన్న వణుకుతో, తెలియకేం బావా, నీ మనసు నాకు తెలియదా? ఈ బుల్లెట్ సౌండ్కి కూడా నీ గుండె చప్పుడు నాకు వినిపిస్తూనే ఉంది. అక్కడ ఆగిపోయిన కాలం మళ్ళీ కదలడం మొదలైంది. ఇంటికి చేరుకోగానే అత్తయ్య మామయ్యల పలకరింపులు, ఇల్లంతా సందడి. కానీ ఆ సందడిలో కూడా కార్తీక్, అన్వితల కళ్ళు ఒకరినొకరు వెతుక్కుంటూనే ఉన్నాయి. భోజనాల దగ్గర ఒకరికొకరు వడ్డించుకోవడం, అందరి ముందు ఏమీ తెలియనట్టుగా ఉండి చాటుగా ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకోవడం. ఆ రోజంతా ఒక పండగలా గడిచింది. రాత్రిపూట మేడ మీద వెన్నెల్లో అన్విత
ఒక్కటే కూర్చుని ఆకాశాన్ని చూస్తుంది. అప్పుడు కార్తీక్ ఆమె కోసం వేడివేడి పాలు తీసుకొని వచ్చాడు. కార్తీక్, ఏంటి మహారాణి గారు, నిద్ర రావడం లేదా? సిటీలో ఏసీ గదుల్లో పడుకునే అలవాటు కదా, ఇక్కడ ఈ గాలికి నిద్ర పట్టదేమో. అన్విత పాలు తీసుకుంటూ అతని చేయి పట్టుకుని, ఏసీ గాలి కంటే ఈ చల్లని గాలి, నీ వెచ్చని తోడు బాగుంది బావా. ఇక్కడే నీ పక్కన ఇలాగే ఉండిపోవాలనిపిస్తోంది. కార్తీక్ ఆమె పక్కనే కూర్చున్నాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో ఎన్నో మాటలు, ఎన్నెన్నో జ్ఞాపకాలు. కార్తీక్, అన్విత, మళ్ళీ వెళ్ళిపోతావా? అన్విత అతని భుజం మీద తలవాల్చింది. అన్విత, వెళ్ళనిస్తావా బావా? కార్తీక్ ఆమె చేతిని గట్టిగా పట్టుకుంటూ, వెళ్ళనిస్తేనే కదా ఈసారి నిన్ను ఈ కోనసీమ దాటనివ్వను. నిన్ను నా ఇంటి మహాలక్ష్మిగా చేసుకునే వరకు వదలడు. బావ మనసులోని మాట బయటపడింది. మరదలి మౌనం దానికి ఆమోదం తెలిపింది. కానీ వీరిద్దరి ప్రేమ ప్రయాణంలో ఇంకా ఎన్నెన్ని మలుపులు రాబోతున్నాయి? రేపటి ఉదయం వీరి మధ్య ఎలాంటి అల్లరి జరగబోతోంది? తెల్లవారుజామున కోడికుత్తితో ఊరు మేల్కొంది. అన్వితకి సిటీలో ఆలస్యంగా లేవడం అలవాటు. కానీ పల్లెటూరి చల్లని గాలి, బయట వినిపిస్తున్న పక్షుల కిలకిలా రావాలు ఆమెను నిద్రపోనివ్వలేదు. కిటికీలోంచి బయటకు చూస్తే కార్తీక్ అప్పుడే పొలానికి బయలుదేరుతున్నాడు. తలపాగా చుట్టుకుని, భుజాన నాగలి వేసుకుని ఆ పచ్చని పొలాల్లోకి వెళ్తున్న అతన్ని రూపాన్ని చూసి అన్విత మంత్రముగ్ధురాలైపోయింది. బావ అంటే ఇలాగే ఉండాలి, మట్టి మనిషిలా, మహారాజులా అనుకుంటూ చకాచకా రెడీ అయ్యి అత్తయ్య చేసిన సద్దన్నం బాక్స్లో పెట్టుకుని బావ వెనుకే పొలానికి బయలుదేరింది. కాలువ గట్టు మీద నడుస్తూ ఉంటే అన్విత కాళ్ళకి ఉన్న మువ్వల శబ్దం విని కార్తీక్ వెనక్కి తిరిగాడు. ఎదురుగా అన్విత ఈసారి సిటీ బట్టలు తీసి పక్కన పెట్టి అచ్చమైన పల్లెటూరి పడుచులా లంగా ఓణి కట్టుకుని జడలో మల్లెపూలు పెట్టుకుని వస్తుంది. కార్తీక్ ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టి, ఒరేయ్ ఎవరి రంభ, మా పొలంలోకి దారి తప్పి వచ్చిందా ఏంటి? అన్విత అల్లరిగా నవ్వుతూ దగ్గరికి వచ్చి, చాలే బావా, అతిగా చేయకు, ఎలా ఉన్నాను? నీకు నచ్చేలా తయారయ్యానా? కార్తీక్ ఆమె చుట్టూ ఒక్కసారి తిరిగి, ఇప్పుడు నువ్వు నా మరదలిలా ఉన్నావు. ఈ లంగా ఓణిలో నిన్ను చూస్తుంటే మా పొలంలో కొత్తగా వికసించిన తామర పువ్వులా ఉన్నావు. అన్విత సిగ్గుతో ముఖం దించుకుంది. కార్తీక్ దగ్గరకు వచ్చి ఆమె గడ్డం పట్టుకుని పైకెత్తాడు. ఇద్దరి కళ్ళు కలిశాయి. ఆ క్షణం అక్కడ కాలం ఆగిపోయినట్టు అనిపించింది. అన్విత మెల్లగా, బావా ఆకలి వేస్తుందా? అత్తయ్య అన్నం పంపించింది, రా, ఆ చెట్టు నీడను కూర్చుని తిందాం. ఇద్దరూ ఒక పెద్ద రావి చెట్టు కింద కూర్చున్నారు. అన్విత తన చేత్తో అన్నం ముద్దలు కలిపి కార్తీక్ నోటికి అందిస్తోంది. కార్తీక్, అన్విత, సిటీలో ఇంత రుచి ఉండదు కదా. ఈ మట్టి వాసన, ఈ అనురాగం అక్కడ దొరుకుతాయా? అన్విత, దొరకవు బావా, అందుకే కదా అంత చదువు చదివినా నా మనసు ఎప్పుడు ఇక్కడే ఉండేది, నీ దగ్గరే ఉండేది. అన్నట్టు నిన్న రాత్రి ఏదో అన్నావు, గుర్తుందా? నన్ను ఈ కోనసీమ దాటనివ్వను అని. కార్తీక్ ఆమె చేయి పట్టుకుని తన గుండె మీద పెట్టుకుంటూ, గుర్తుంది. అది మాట మాత్రమే కాదన్విత, నా ప్రాణం మీద ఒట్టు. మా అమ్మ కూడా నీ గురించి అడుగుతోంది. మన పెళ్ళి గురించి పెద్దవాళ్ళు ఎప్పుడో మాట్లాడేసుకున్నారు. కానీ నీ మనసులో ఏముందో నాకు తెలియాలి కదా. అన్విత కార్తీక్ కళ్ళలోకి సూటిగా చూస్తూ, నా మనసా, చిన్నప్పుడు నువ్వు పీకిన నా జడ మీద ఒట్టు, నువ్వు కొనిచ్చిన ఆ మట్టి గాజుల మీద ఒట్టు. ఈ అన్విత ప్రాణం ఎప్పుడూ కార్తీక్దే. నాకు ఏ సిటీ లైఫ్ వద్దు బావా. నీతో కలిసి ఈ పొలాల్లో తిరుగుతూ, నీ ఇంటి కోడలుగా నీ సేవ చేస్తూ ఉండిపోతే చాలు. ఆ మాట వినగానే కార్తీక్కి పట్టరానంత ఆనందం కలిగింది. ఆమెను ఒక్కసారిగా దగ్గరకు తీసుకుని గట్టిగా కౌగిలించుకోవాలనిపించింది. కానీ ఊరి జనం చూస్తారేమో అని ఆగిపోయి ఆమె నుదుటి మీద మెల్లగా ముద్దు పెట్టాడు.
కార్తిక్: సరే మహారాణి గారు, పెళ్ళిదాకా వెయిట్ చేయడం నా వల్ల కాదు. ఈరోజు మామయ్య దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టించేద్దాం. ఏమంటావ్? అన్విత సిగ్గుపడుతూ: అంత తొందర ఎందుకు బావా? ఇంకొన్నాళ్ళు ఇలాగే ప్రేమించుకుందాం. ఈ బావ మరదళ్ళ గొడవల్లో ఉండే కిక్కు పెళ్ళిలో ఉండదు తెలుసా? కార్తిక్ నవ్వుతూ: అబ్బో, అప్పుడే ప్లానింగ్ మొదలు పెట్టావా? సరే, ఇక్కడి నుండి వెళ్ళేటప్పుడు నా బుల్లెట్ మీద కాదు, నడుచుకుంటూ రావాలి. ఆ కాలువ గట్టున నీ చేయి పట్టుకుని నడవాలని ఉంది. అలా ఆ మధ్యాహ్నం ఎండలో కూడా వాళ్ళకి చల్లగానే అనిపించింది. ఇద్దరూ చేయి పట్టుకుని కాలువ గట్టున నడుస్తుంటే నీటిలో పడుతున్న వాళ్ళ నీడలు కూడా ఒకే ప్రాణంలా కనిపిస్తున్నాయి. కార్తీక్ అన్వితల ప్రేమ కథ సుఖాంతం వైపు అడుగులు వేస్తోంది. కానీ జీవితం అంటే కేవలం నవ్వులే కాదు కదా. అన్వితని సిటీ నుండి వెతుక్కుంటూ ఒక వ్యక్తి రాబోతున్నాడు. అతనెవరు? కార్తీక్ అతన్ని ఎలా ఎదుర్కొంటాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈరోజు ఈవినింగ్ 6కి ఎలాగైనా నో స్టోరీ పోస్ట్ చేయాలని వాయిస్ టైపింగ్ చేసేసాను. సో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, ఏమనుకోకండి. నెక్స్ట్ పార్ట్ నుంచి మిస్టేక్స్ లేకుండా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, కీప్ లిజనింగ్. సైనింగ్ ఆఫ్, మీ అనుష కృష్ణ.